ఇక రెండవ అంశం మందకృష్ణ గారికి విజ్ఞప్తి, సలహా, సూచన ఇంకేదైనా అనుకోవచ్చు. ఈ విషయంలో కూడా మాదిగ సామాజిక వర్గము లేదా ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళను బలవంతంగా మత మార్పిడులు చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తెరగాలి. ఈ విషయం పైన కూడా ఎంఆర్పిఎస్గా మీరు స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేయాలి. ఇప్పుడు దళిత క్రిస్టియన్లు అనేటువంటి ఒక సంఘాలను పెట్టుకున్నటువంటి వాళ్ళలో క్రిస్టియన్లు దళితులుగా ఉంటారా, ఉండరా? కేవలం జాంబవంత వారసులుగా మాత్రమే ఉంటారా, లేదా మతం మారినటువంటి వాళ్ళంతా కూడా దళితులుగా ఉంటారా, లేదా వాళ్ళకి ఎస్సీ హోదా ఉంటుందా లేదా, ఉండాలనా లేదా అనేటువంటి చర్చ కూడా జరగాల్సినటువంటి సందర్భమే ఇది. అది చిన్న విషయం అయితే కాదు, అది చాలా పెద్ద విషయము. దాని వెనుక అనేక కుట్రలు, కుతంత్రాలు, విదేశీ భావజాలపు సిద్ధాంతాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ అంశం పైన కూడా మందకృష్ణ గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. లేదు ఎవరికి వారి స్వేచ్ఛకే వదిలేస్తామనంటే ఆ విషయంలో కూడా మతం మారినటువంటి వాళ్లకు ఎస్సీ హోదా ఉంటుందా లేదా అన్నటువంటి అంశం పైన సరే స్పష్టమైనటువంటి ఒక ప్రకటన ఎంఆర్పిఎస్ ద్వారా, మీ ద్వారా, ఎందుకంటే ఉద్యమానికి నేతృత్వం వహించినటువంటి నాయకుడిగా మీరు ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలకు ఆ ఎంఆర్పిఎస్కు సంబంధించినటువంటి సామాజిక వర్గాలకు, ఆ ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్లకు, మిగిలినటువంటి సమాజానికి, ప్రభుత్వానికి చెప్పాల్సినటువంటి, స్పష్టత ఇవ్వాల్సినటువంటి సందర్భము, సంధికాలం కూడా ఇదేనటువంటి అంశాన్ని ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నాను ఈ వేదిక ద్వారా. ఎట్లా మతం మారినటువంటి వాళ్లకు ఎస్సీ హోదా ఉండాలా లేదా, ఒకవేళ మతం మారితే అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగానికి అది వ్యతిరేకమా కాదా, ఈ అంశాలను కూడా చెప్పాలి. ఈ అంశాలను కూడా ప్రజల్లో స్పష్టమైనటువంటి సవివరణ రావాల్సినటువంటి సందర్భం కూడా ఇదే.